వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 ఎగ్జామినేషన్కి చాలామంది స్టూడెంట్స్ కష్టపడి చదువుతారు, చాలా టైం స్పెండ్ చేస్తారు, పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. కానీ ఫైనల్గా రిజల్ట్ రోజు చూసుకుంటే మార్క్స్ తక్కువ వచ్చాయి, అన్ఎక్స్పెక్టెడ్గా రిజల్ట్ డౌన్ అయింది అని చాలామంది బాధపడుతుంటారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. మెయిన్గా దీనికి గల రీజన్ మీకు క్లారిటీగా ఈ వీడియో సెషన్లో చెప్తాను. ప్రతి ఒక్క స్టూడెంటు చాలా కష్టపడి చదువుతారు, కానీ అసలు ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది తెలియకుండా చదవడం వల్ల లాస్ అయ్యే స్టూడెంట్సే చాలామంది ఉన్నారు. పేరెంట్స్ కూడా అసలు పేపర్ ఎలా ఉంటుంది, పేపర్లో ఎటువంటి టైప్స్ క్వశ్చన్స్ వస్తాయని తెలియకపోవడం వల్ల స్టూడెంట్స్ ప్రిపేర్ చేయించడంలో వెనకబడుతున్నారనే చెప్పొచ్చు. మెయిన్గా ఇదే మెయిన్ రీజన్ ర్యాంక్స్ రాకపోవడానికి. అదేంటి అనేది మీకు ఇప్పుడు వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ ఫస్ట్ థింగ్, మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ని లీవ్ చేయొద్దు. కంపల్సరీగా ప్రీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. మార్క్ టెస్ట్ రాసిన తర్వాత మీ ఎర్రర్స్ రెక్టిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు మెంటర్షిప్ కావాలి, కంప్లీట్ గైడెన్స్ కావాలంటే డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ పైన ఉన్నాయి. పేమెంట్ డీటెయిల్స్తో పాటు వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో అడ్మిషన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1-on-1 మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ జేడబ్ల్యూ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎటువంటి ఇస్తారంటే మనకు మెయిన్గా 3 కేటగిరీస్లలో క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ కేటగిరీ సింగిల్ టాపిక్ నుంచి సింగిల్ కాన్సెప్ట్. ఇప్పుడు మనకు ఫస్ట్ చాప్టర్ ఉంది, సెకండ్ చాప్టర్ ఉంది, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ తీసుకుందాం. ఈ ఫస్ట్ చాప్టర్లో ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్లో ఓన్లీ సింగిల్ కాన్సెప్టే ఉంది. ఓకే, అదే ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లోనే సెకండ్ టాపిక్ తీసుకుందాం. ఈ సెకండ్ టాపిక్స్లో ఫస్ట్ కాన్సెప్ట్, సెకండ్ కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ చాప్టర్లోనే థర్డ్ టాపిక్ ఉంది, ఆ థర్డ్ టాపిక్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, 1, 2, 3. సో ఇలా మీకు చాప్టర్లో డివిజన్ చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం అనేది. ఇప్పుడు కేటగిరీ 1 విషయానికి వస్తే ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే సింగిల్ టాపిక్ నుంచి సింగిల్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని క్వశ్చన్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఈ చాప్టర్లో ఒక టాపిక్ చదువుకొని ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ విషయానికి వస్తే సింగిల్ టాపికే ఉంటుంది, కానీ మల్టిపుల్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు టాపిక్ ఒకటే, కానీ కాన్సెప్ట్ అది కాంబినేషన్లో 1, 2 or 3 కాన్సెప్ట్స్ కంబైన్డ్గా చేసి కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఇంకా వెరీ డిఫికల్ట్, చాలామంది స్టూడెంట్స్ టైం వేస్ట్ అయ్యే క్వశ్చన్స్ ఉన్నాయి అంటే కనుక అది ఇదే థర్డ్ కేటగిరీ. మల్టిపుల్ టాపిక్స్ నుంచి మల్టిపుల్ కాన్సెప్ట్స్. ఇప్పుడు టాపిక్ 1 ఉంది, ఈ టాపిక్ 1ని టాపిక్ 4తో కంబైన్ చేసి ఈ టాపిక్ 4లో ఉన్న ఒక 1 to 2 కాన్సెప్ట్స్ ఉంటే ఈ సెకండ్ కాన్సెప్ట్ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న ఫస్ట్ కాన్సెప్ట్ కాంబినేషన్లో, అంటే ఇంకా జంబ్లింగ్ అనుకోండి, ఇండైరెక్ట్గా చెప్పాలంటే అలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారంటే కనుక ఖచ్చితంగా మీ టైం వేస్ట్ అవుతుంది. ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసే పేస్తో మీరు ఇక్కడ ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ లెవెల్ వైజ్గా చూసుకున్న క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనకు కామన్గా ఫస్ట్ లెవెల్లో చూసుకుంటే డైరెక్ట్గా మీకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది. ఫార్ములా తెలిస్తే ఆన్సర్ ఈజీగా చూడగానే చెప్పేయచ్చు. లెవెల్ 2 ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఫార్ములా బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుంది, కానీ ఒక 2-3 స్టెప్స్ మీరు కంపల్సరీగా చేస్తేనే ఆన్సర్ వస్తుంది. లెవెల్ 3 ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఖచ్చితంగా ఇందులో డెప్త్గా, లెంతీగా క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా లెవెల్ 4 విషయానికి వస్తే టైం వేస్ట్. ఇంకా దీన్ని ఎలా అంటే వీళ్ళు చదివారా లేదా అన్నది చూడకుండా కూడా అసలు బుక్లో ఉన్న ఫస్ట్ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ కాన్సెప్ట్ వరకు విత్ ఇన్ టైంలో, సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కంప్లీట్ చేయగలిగే వాళ్ళకి మాత్రమే వచ్చేలాగా ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని ప్రాక్టీస్ చేయడం ఇంపాసిబుల్ థింగ్, చేసిన ఆన్సర్స్ చేయడం ఇంకా ఇంపాసిబుల్ థింగ్. లెవెల్ 4 టైప్స్ క్వశ్చన్స్ కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే కనుక మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే మనకు మెయిన్స్లో
80% ఆఫ్ క్వశ్చన్స్ కేటగిరీ 1 లేదా 2 సంబంధించిన క్వశ్చన్స్ 11 1 ఆర్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే 80% ఇచ్చారు. అంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని కాన్సెప్ట్ బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళిన స్టూడెంట్స్ రాసేలాగానే ఉంటాయి. మనకు ఓవరాల్గా 2025లో 20 పేపర్స్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 1400+ క్వశ్చన్స్ ఇవే ఉన్నాయి. అంటే డిఫికల్టీ క్వశ్చన్స్ యొక్క లెవెల్ అంటే ఓన్లీ 20% మాత్రమే ఉన్నాయి. మీరు ఎగ్జామ్ హాల్లో ఈ 20% మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ క్వశ్చన్కి సాల్వ్ చేసే టైం స్పెండ్ చేసే బదులు వీటిపైన ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసే టైంలో మీరు ఎటువంటి టాపిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, సింగిల్ టాపిక్ సింగిల్ కాన్సెప్ట్ లేదు సింగిల్ టాపిక్ మల్టిపుల్ కాన్సెప్ట్, ఈ రెండింటిపైనే ఎక్కువ ఫోకస్ చేయండి. క్వశ్చన్స్లలో ఆటోమేటిక్గా మీకు టైం సేవ్ అవుతుంది, మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. దాంతోపాటు లెవెల్ వైజ్గా చూసుకుంటే డైరెక్ట్ ఫార్ములా బేస్ చేసుకొని లేదు డైరెక్ట్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని చూడగానే ఆన్సర్స్ వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయన్నప్పుడు ఆ చాప్టర్ కానీ ఆ కాన్సెప్ట్ కానీ అసలే వదిలేదు. రివిజన్ టైంలో కూడా మెయిన్గా మనకు కెమిస్ట్రీ నుంచి ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి, డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ చేసి. నెక్స్ట్ ఇంకా లెవెల్ 2 విషయానికి వస్తే మీకు ఫార్ములా అప్లై చేసి ఒక 2 or 4 స్టెప్స్ వేయగానే ఆన్సర్ వచ్చేది. ఫిజిక్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇవి వస్తాయి. మ్యాథ్స్లో అది రేర్గా ఒక 25 క్వశ్చన్లో మ్యాథ్స్లో చూసుకుంటే ఒక 3-4 క్వశ్చన్స్ మాత్రమే ఇలాంటివి వస్తాయి. ఈ 3-4 క్వశ్చన్స్ మీరు ఐడెంటిఫై చేసి తక్కువ టైంలో ఆన్సర్ చేయగలిగితే మీకు ఆటోమేటిక్గా మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. డిఫికల్టీ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని వీటిపైన టైం స్పెండ్ చేసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి యూజ్ ఉండదు. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేసే టైంలోనే మీరు ఇటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు స్కోర్ వస్తుంది. సో అందరికీ పేపర్ ఎలా ఉంటుందని అర్థమైంది కదా. పేపర్ సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.